మన భారతదేశంలో ఒక నది గర్భంలో 1008 శివలింగాలు ఉన్నాయి. నది ప్రవాహం తగ్గగానే ఆ 1008 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని సహస్రలింగాలని అంటారు. ఈ సహస్రలింగాలు కర్ణాటకలోని సిర్సి నుండి 15 కిలోమీటర్ల దూరంలో షెల్మల అనే నది ప్రవహిస్తుంది. ఆ షెల్మల నదిలోనే ఈ సహస్రలింగాలు దర్శనమిస్తాయి. ఆ పారే నదిలో శివలింగాల దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైన ప్రదేశం ఉందని చాలా మందికి తెలియదు. అసలు ఈ సహస్రలింగాలు ఎవరు ప్రతిష్ఠించారు, ఎందుకు ప్రతిష్ఠించారో నేను మీకు చెప్తాను. పూర్వం 16వ శతాబ్దంలో సిరిసిని పాలించిన సౌండరాజు అయిన అకసప్ప నాయక్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు సంతానం ఉండదు. ఎంత సంపాదన ఉన్నా సంతానం లేకపోవడంతో ఆ రాజు చాలా బాధపడేవాడు. ఇక ఆ సమయంలో అతని రాజగురువు వచ్చి ఇలా అంటాడు, అన్నిటికీ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ మహాదేవుణ్ణి నమ్మి 1008 లింగాలు ప్రతిష్ఠించు, తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తాడు. ఇక అతని రాజగురువు చెప్పినట్టే రాజు షల్మల నదిలో ఉన్న రాళ్లను చెక్కించి 1008 శివలింగాలు తయారు చేసి ప్రతిష్ఠించాడు. దాని తర్వాత అతనికి సంతానం కలుగుతుంది. అలా ఈ సహస్రలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. సంతానం లేని వాళ్ళు ఇక్కడికొచ్చి సహస్రలింగాల దర్శనం చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తారు. అలా చాలా మందికి జరిగిందని కూడా చెప్తారు. ఇక ఆ శివయ్య నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఈ 1008 శివలింగాలకి ప్రతి ఒక్క లింగానికి ఒక నంది ఉంటుంది. శివరాత్రికి ముందు ఈ శివలింగాలు నీటి లోపట ఉంటాయి. శివరాత్రి తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో ఈ శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైనప్పుడు వెళ్ళి చూడండి. అచ్చం ఇలాంటి సహస్రలింగాలే కంబోడియాలో కూడా ఉన్నాయి. అవి సూర్యవర్మ, ఉదయ ఆదిత్యవర్మ అనే మన తెలుగు రాజులే ప్రతిష్ఠించారు. చాలా మంది అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారు. కానీ మన దేశంలోనే ఇక్కడే ఈ సహస్రలింగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.